బెజవాడలో దుర్గమ్మ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. మొదటి రోజు అమ్మవారు శ్రీ స్వర్ణ కవచ దుర్గాదేవిగా ప్రత్యేక అలంకరణలో దర్శనం ఇవ్వగా ఉదయం నుంచే భక్తులు అమ్మవారి దర్శనం కోసం క్యూ కట్టారు. దుర్గమ్మకు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకుంటున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. దసరా నవరాత్రి మహోత్సవాలు తొలి రోజు భక్తుల సంఖ్య భారీగా పెరిగింది. దిగువన ఉన్నటువంటి ఇంద్రకీలాద్రి దిగు నుండి పై వరకు కూడా అన్ని క్యూ లైన్లు కూడా దాదాపుగా భక్తులందరూ కూడా నిలిచినటువంటి పరిస్థితి. తెల్లవారుజాము నుంచి కూడా భక్తులు అమ్మవారి దర్శనం కోసం బారులు తీరినటువంటి పరిస్థితి. దాదాపుగా తెల్లవారుజాము 3 గంటల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారి దర్శనానికి క్యూ లైన్లో నిలిచినటువంటి పరిస్థితి. అటు ఉచిత దర్శనంతో పాటుగా వీఐపీ దర్శనం, అదేవిధంగా క్యూ లైన్లు అన్నిటి కూడా ప్రస్తుతం భక్తులతో కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితి. ఈ రోజు నుంచి జరిగేటువంటి దసరా శరన్నవరాత్రోత్సవాలు 10 రోజుల పాటు జరిగేటువంటి ఉత్సవాలకు సంబంధించి అధికార యంత్రాంగం దాదాపుగా 400 కోట్ల రూపాయలతో భారీగా ఏర్పాట్లు చేసింది. మరోవైపు రాష్ట్ర పండుగగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేస్తూ జీవో జారీ చేసినటువంటి నేపథ్యంలో ఒకవైపు రాజధాని నిర్మాణం శంకుస్థాపన, అమరావతి రాజధాని శంకుస్థాపన, ఇంకోవైపు దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఈ రెండు ప్రభుత్వానికి ప్రతిష్టాత్మకంగానే. మరోవైపు దేశ ప్రధాని నుండి ఇతర దేశాలకు సంబంధించినటువంటి ప్రముఖులు అంతా కూడా వీఐపీలు అంతా కూడా బెజవాడకు దారి పడుతున్నటువంటి నేపథ్యంలో 10 రోజుల పాటు జరిగేటువంటి దసరా ఉత్సవాలకు సంబంధించి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని భారీగా ఏర్పాట్లు చేసినట్టు భద్రతకు సంబంధించి కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేసింది. 4,000 మంది పోలీసులతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా ఏర్పాట్లు చేశారు. దీంతో భక్తుల సంఖ్య కూడా ఈ ఏడాది పెరుగుతుందని చెప్పి అధికారులు అంచనా వేస్తున్నారు. రాజధాని నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమం జరుగుతున్నటువంటి నేపథ్యంలో వీఐపీల సంఖ్య కూడా పెరుగుతుంది. ఇంకోవైపు సామాన్య భక్తులు సంఖ్య కూడా పెరుగుతుందని చెప్పి అధికారులు అంచనా వేస్తున్నారు. గత ఏడాది 10 లక్షల వరకు వచ్చినటువంటి జనాభా ఈసారి 12 నుంచి 13 లక్షల వరకు కూడా ఉంటుందని చెప్పి అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ఇప్పటికే క్యూ లైన్లో కూడా గంటల తరబడి భక్తులు అమ్మవారి దర్శనం కోసం నిలిచినటువంటి పరిస్థితి. మనతో మాట్లాడిన కొంతమంది భక్తులు కూడా ఉన్నారు. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎంతసేపు అయింది? మాది విజయవాడేనండి. మార్నింగ్ 4:30కి వచ్చాను. దర్శనం కోసం వచ్చాము. 9:30 అని చెప్పి తెలుసు, కాకపోతే మళ్ళీ తొందరగా మళ్ళీ షాపులకు వెళ్ళిపోవచ్చు కదా అనే ఉద్దేశంతో కొంచెం పెందలాడి వచ్చాం అనమాట. అంటే గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాదికి అసలు ఏర్పాట్లు అన్నీ ఎలా ఉన్నాయి? గత ఏడాది లాగానే ఉన్నాయి, అట్లా బాగానే ఉన్నాయి ఏర్పాట్లు అవి. మా చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, ఎంతసేపు అయింది? మేము మదర్ దగ్గర నుంచి వచ్చామండి, ఎరిపాలెం దగ్గర నుంచి. ఈ అమ్మవారి దర్శనానికి వచ్చాం. తొలి రోజు కదా, దర్శనానికి కోసం వచ్చాం. మా వారు, నేను, మా బాబు. 9ంటికి అన్నారండి. మేము తెల్లవారుజాము 2ంటికి వచ్చాం క్యూలోకి. ఇంకా కొంచెం సేపు పడుతుంది అన్నారు టైం. దాదాపుగా 2 గంటల నుంచి, తెల్లవారుజాము 2 గంటల నుంచి కూడా భక్తులు క్యూ లైన్లో నిలిచినటువంటి పరిస్థితి. దర్శనం కోసం భారీగా క్యూ లైన్లో కూడా భక్తులంతా కూడా నిండిపోయినటువంటి పరిస్థితి. ఇంద్రకీలాద్రి దిగువ వరకు ఇదే రకమైనటువంటి పరిస్థితి. అన్ని క్యూ లైన్లో కూడా భక్తుల సంఖ్య పెరిగినటువంటి నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా దాదాపుగా వచ్చినటువంటి యాత్రికులకి, భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మంచినీటి ప్యాకెట్లను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. వాతావరణం కూడా కొంత ఇబ్బందికరంగా ఉన్నటువంటి పరిస్థితి. వేడి ఎక్కువగా ఉన్నటువంటి, భానుడి ప్రతాపం ఎక్కువగా ఉండటంతో వచ్చినటువంటి భక్తులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా మంచినీటి ప్యాకెట్లని, అదేవిధంగా దాతల సహకారంతో తినడానికి అల్పాహారం కూడా ఏర్పాటు చేసేందుకు అధికార యంత్రాంగం సన్నాహాలు చేసినటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా ఈ ఏడాది దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు మాత్రం భారీగా ప్రాధాన్యత పెరిగింది. పెద్ద సంఖ్యలో తరలి వచ్చేటువంటి భక్తులకి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు, ఎటువంటి ఇబ్బందులు కలగకుండా దేవాదాయ ధర్మాదాయ శాఖతో పాటు ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా అధికారిక కార్యక్రమంగా నిర్వహించడంతో రాష్ట్ర పండుగగా ప్రభుత్వం నిర్వహిస్తూ జీవో జారీ చేసినటువంటి నేపథ్యంలో భక్తుల సంఖ్య మరింతగా పెరుగుతుందని చెప్పి అధికారులు అంచనా వేస్తారు. ఇంకోవైపు రాజధాని నిర్మాణం శంకుస్థాపన జరుగుతున్నటువంటి నేపథ్యంలో వీఐపీల సంఖ్య, వీవీఐపీల సంఖ్య కూడా పెరిగేటువంటి పరిస్థితి. దీంతో భక్తుల సంఖ్య పెరుగుతుంది. భక్తులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా, ప్రధానంగా ప్రసాదానికి సంబంధించి ఎటువంటి కొరత లేకుండా దాదాపుగా 25 లక్షల వరకు లడ్డూల్ని ఈ 10 రోజుల పాటు ముందస్తుగా అందుబాటులో ఉంచేందుకు అధికార యంత్రాంగం సన్నాహాలు చేసినటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ లింగారెడ్డితో హరీష్, టీవీ, విజయవాడ.